రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గట్టు వామనరావు దంపతి హత్య కేసులో అయితే సిబిఐ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంతిని, పెద్దపల్లి పట్టణాల్లో అయితే సిబిఐ ఎంక్వైరీ అయితే జరుగుతున్నట్లయితే తెలిసింది. గతంలో జరిగిన 2021లో జరిగిన ఈ హత్య కేసు వెనకాల ఎవరెవరు ఉన్నారనే పూర్తి సమాచారాన్ని అయితే సేకరించే ప్రయత్నంలో ఉందని చెప్పుకోవచ్చు. రామగిరి మంతిని మండలం రామగిరి వద్ద ఈ హత్య జరిగినట్లయితే తెలిసింది. ఆ ప్లేస్‌లో కూడా ఎలా జరిగిందని అక్కడి ప్రజలైతే సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. వామన్‌రావు తండ్రైనటువంటి కిషన్ రావు ఫిర్యాదు మేరకైతే సిబిఐ దీన్నైతే ప్రత్యేక చొరవ తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. దీనిలో ఇప్పటికే ఏ1, ఏ2, ఏ3 ముద్దాయిలుగా ఉన్న వారినైతే మరొకసారి విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే వీళ్ళు గతంలో జైలుకి వెళ్ళొచ్చింది. గతంలో 9 మంది పైన ఆరోపణలున్న నేపథ్యంలో వీరందరినైతే జైలుకి పంపించారు. వీళ్ళందరూ బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా అయితే ఏ1, ఏ2, ఏ3 అయితే ముగ్గురు ముద్దాయిలనైతే మరొకసారి విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఏం జరిగింది? అసలు ఎవరిది హత్య వెనుక ఎవరి హస్తం ఉందనే పూర్తి విషయాలైతే సేకరించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే గతంలో దీన్నైతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో దీన్ని సీబీఐకి అప్పగించాలని వామన్‌రావు తండ్రి అయినటువంటి కిషన్ రావు అయితే దీనిపైన హైకోర్టుకు దాఖలు చేసుకున్న నేపథ్యంలో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ విషయంలో మాకెలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో హైకోర్టు అయితే సీబీఐకి ఈ కేసును అప్పగించడం చేసింది. అయితే ఈ విషయంలో అయితే సీబీఐ అయితే కొంచెం దూకుడు ఎప్పించిందని చెప్పుకోవచ్చు. గతంలో ఒక కొద్ది రోజులుగా మూలన పడ్డ ఈ కేసు అయితే మరొకసారి ముందుకు సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా గత 4 సంవత్సరాల నుంచి వెనుకబడిన కేసు మరొకసారి సీబీఐ దర్యాప్తుతోటి అయితే ముందుకు సాగే ప్రయత్నం అయితే మనకు తెలుస్తుంది. మరి పూర్తిగా అంటే ఎక్కడ జరిగింది? ఎవరెవరి హస్తం ఉంది? దీని వెనకాల ముఖ్య అనుచరులు ఎవరు ఉన్నారని విషయాన్నయితే పూర్తిగా సేకరించే పనిలో అయితే సీబీఐ ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చిన సీబీఐ అయితే 2 రోజులుగా పెద్దపల్లి కోర్టులో కావచ్చు, మంత్రి కోర్టులో కావచ్చు, దీన్ని పూర్తిగా పూర్తి విషయాలను సేకరించే ప్రయత్నం అది. అయితే దీనికి సంబంధించిన కేస్ షీట్ కావచ్చు, పూర్తిగా సమాచారాన్ని అయితే సేకరించే ప్రయత్నంలో అయితే సీబీఐ ఉన్నట్లయితే తెలుస్తుంది. మరొక 2 రోజులు ఇక్కడే ఉండి పూర్తిగా సమాచారం తెలుసుకొని, అంతా రికార్డ్ చేసుకొని సీబీఐ సుప్రీం కోర్టుకైతే అందజేసే అవకాశం ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ కేసులో పురోగతి సాధించినట్లయితే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఈ కేసుని కొద్ది రోజులుగా నడిపించిన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం అయితే సొంత ప్రభుత్వం ఈ కేసుని టేక్ ఓవర్ చేసిన నేపథ్యంలో ఎలాంటి ముందుకు పోవడంతో వామన్‌రావు తండ్రి అయితే కిషన్ రావు ఈ కేసు పైన హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో సుప్రీంకోర్టు అయితే దీనిపైన పూర్తిగా విచారణ చేయాలని సీబీఐకి అయితే పూర్తి రైట్స్ ఇవ్వడంతో సీబీఐకి సంబంధించిన అధికారులైతే 2 రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ వార్తకు సంబంధించి పూర్తిగా వీడియోస్ కావచ్చు, అలాగే వార్త కవరేజ్ కావచ్చు, అన్ని సీసీ ఫుటేజ్‌లు అయితే సేకరించే ప్రయత్నం పడ్డది. ఏ ఒక్క విషయాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. క్షుణ్ణంగా వీటన్నిటిని సేకరించిన తర్వాతే పూర్తి ఆధారాలతో అయితే సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇప్పటివరకైతే చాలామంది ఇందులో ముఖ్య అనుచరులు ఉన్నారు. ఈ కేసు వెనుకైతే పూర్తిగా పెద్ద కుట్ర కోణం ఉందని తెలుస్తుంది. గతంలో వామన్‌రావు అయితే పూర్తిగా అంటే అవినీతి మంతిని కాళేశ్వరం పైన అవినీతి జరిగిందనే కేసు కావచ్చు, అయితే ఇసుక డంపింగ్ విషయంలో కావచ్చు, ఇతర విషయాలైతే గట్టు వామన్‌రావు దంపతులు హైకోర్టులో అయితే చాలా కేసులు వేసిన నేపథ్యంలో కొంతమంది రాజకీయ నాయకులైతే వామన్‌రావు దంపతులనైతే హత్య చేసేందుకు కుట్ర పన్నారనైతే తెలుస్తుంది. అయితే మంత్రి నుంచి హైదరాబాద్ పోతున్న నేపథ్యంలో రామగిరి వద్ద మాటు వేసి కొంతమంది దుండగులైతే వామన్‌రావును హత్య చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ హత్య వెనకాల అప్పుడు ఆ స్పాట్‌లో ఉన్న వ్యక్తి అయితే వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఇదైతే హైకోర్టు అయితే దీన్ని ఫిర్యాదు తీసుకొని సుప్రీంకోర్టుకైతే అప్పగించడం దీని పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఈ కేసునైతే సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించడంతో సీబీఐ అయితే గత 2 రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.